ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలనం నమోదైంది. మాజీ మంత్రి హరీష్ రావుకు నోటీసులు జారీ చేసింది సిట్. రేపు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు విచారణకు రావాలని ఆదేశించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మొదటిసారి బీఆర్ఎస్ కీలక నేతకు నోటీసులు ఇచ్చారు అధికారులు. ఓ ప్రైవేట్ ఛానల్ ఎండీ ఇచ్చిన స్టేట్మెంట్ తో హరీష్ రావును విచారణకు రావాలని ఆదేశించారు అధికారులు. ఇక హరీష్ రావుకు సిఆర్పిసి 160 కింద నోటీసులు అయితే ఇచ్చారు. మార్చి 10, 2024లో నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా నోటీసులు జారీ చేశారు సిట్ అధికారులు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అజయ్ అందిస్తారు. అజయ్, సిఆర్పిసి 160 కింద నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది సిట్. అయితే దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. మాజీ మంత్రి హరీష్ రావుకి సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. 160 సిఆర్పిసి అంటే ఈ 160 సిఆర్పిసి అంటే ఒక పర్టికులర్ కేసుకు సంబంధించి ఆ కేసుకు సంబంధించిన వివరాలు రాబట్టడంతో పాటు ఆ కేసుకు సంబంధించిన స్టేటస్ అనుకోవచ్చు, ఆ కేసుకు సంబంధించి పరిస్థితులు తెలిసిన వ్యక్తుల నుండి కొంత మేరకు కేసుకు సంబంధించిన విషయాలు రాబట్టేందుకు ఈ 160 సిఆర్పిసి నోటీసులు అనేది సర్వ్ చేస్తుంటారు. సో మాజీ మంత్రి హరీష్ రావు కూడా 160 సిఆర్పిసి నోటీసులు సిట్ సర్వ్ చేసింది. సో రేపు ఉదయం 11 గంటలకి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి ఏసీపీ కార్యాలయము విచారణకు హాజరు కావాలి అంటూ నోటీసులు ఇచ్చారు. మెయిన్ గా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో అంటే బీఆర్ఎస్ హయాంలోనే ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగింది. దాని తర్వాత పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. కేసు నమోదైన తర్వాత చాలా పరిణామాలు మనం చూసాము. ఇందులో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయిన పోలీస్ అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు, వాళ్ళని కూడా అధికారులు విచారించారు. సో వాళ్ళ స్టేట్మెంట్ సంబంధించి వాటిని కూడా రికార్డ్ చేసిన సిచ్యువేషన్. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పుడు పర్టికులర్ గా హరీష్ రావు పైన చాలా వరకు ఆరోపణలు అభియోగాలు ఎందుకు వస్తున్నాయంటే ఈ అరెస్ట్ అయిన వ్యక్తుల్లో ఒక ప్రైవేట్ వ్యక్తి అంటే ఒక ప్రైవేట్ ఛానల్ సంబంధించిన ఎండీ కూడా ఇందులో అరెస్ట్ అయ్యాడు. అతన్ని విచారించినప్పుడు అతని కన్ఫెషన్ స్టేట్మెంట్ అనుకోవచ్చు, లేకపోతే అధికారులకి అతను ఇచ్చిన స్టేట్మెంట్ లో కొన్ని వార్ రూమ్స్ ఏర్పాటు చేసి హరీష్ రావు ఆదేశాల మేరకు కొన్ని నెంబర్స్ ట్యాప్ చేశాము అనేది కొంత మేరకు అతని స్టేట్మెంట్ ఉంది. కాబట్టి ఆ స్టేట్మెంట్ ఆధారంగా హరీష్ రావు ఇందులో ఇన్వాల్వ్ అయ్యాడా లేదా అనే దాన్ని కొంత మేరకు ఎస్టాబ్లిష్ చేయాలి అంటే ఖచ్చితంగా విచారించాలి అని సిట్ అధికారులు భావిస్తున్నారు. కాబట్టి హరీష్ రావుని రేపు ఉదయం 11 గంటలకు విచారణకి హాజరు కావాలి అంటూ ప్రస్తుతం నోటీసులు ఇచ్చారు. మెయిన్ గా అసెంబ్లీ సమావేశాలు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలకు ముందు నుండే కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావుకి సిట్ అధికారులు నోటీసులు ఇస్తారు అనే ఒక ప్రచారం జరిగింది. సో ప్రస్తుతం హరీష్ రావుకి నోటీసులు ఇచ్చారు. హరీష్ రావు సంబంధించి మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ని బట్టి ప్రస్తుతం హరీష్ రావు హైదరాబాద్ లో అందుబాటులో లేడు, సిద్దిపేటలో ఉన్నాడు. సిద్దిపేట నుండి స్టార్ట్ అయ్యి రాత్రికి హైదరాబాద్ చేరుకున్న తర్వాత రేపు ఉదయం 9 గంటలకి హరీష్ రావు ముందుగా తెలంగాణ భవన్ కి వెళ్ళనున్నట్టు ఇన్ఫర్మేషన్ అవుతుంది. ఇప్పటికే ముఖ్య నేతలు కార్యకర్తలు అందరికీ కూడా అందుబాటులో ఉన్న వారంతా కూడా రేపు ఉదయం 9 గంటలకల్లా కూడా తెలంగాణ భవన్ కి రావాలి అంటూ హరీష్ రావు చెప్పినట్లు కూడా తెలుస్తుంది. సో తెలంగాణ భవన్ లో ఒక ఇంటర్నల్ మీటింగ్ ముఖ్య నేతలతో జరిగిన తర్వాత అక్కడి నుండి నేరుగా 11 గంటలకి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి ఏసీపీ కార్యాలయానికి హరీష్ రావు రానున్నాడు. సో మెయిన్ గా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావు పేరు ఎప్పుడైతే తెరపైకి వచ్చిందో అందులో ఎవరైతే అరెస్ట్ అయినటువంటి ఒక ప్రైవేట్ వ్యక్తి కన్ఫెషన్ స్టేట్మెంట్ అధికారులకు ఇచ్చాడో అందులో హరీష్ రావు ప్రమేయం ఉంది అనేది ఆ స్టేట్మెంట్ ఆధారంగా కొంత మేరకు ఆ కోణంలో ఆ స్టేట్మెంట్ ఉంది. కాబట్టి హరీష్ రావు సంబంధించి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అసలు హరీష్ రావు రోల్ ఏంటి అనే దానిపైన పూర్తి స్థాయిలో కూడా ఒక క్లారిటీ రావాలి అంటే ఖచ్చితంగా హరీష్ రావుని విచారించాలి అనేది సిట్ అధికారులు భావిస్తున్నారు. అయితే హరీష్ రావు సంబంధించి ఇంకొక కేసు పంజాగుట్టలోనే శశధర్ గౌడ్ అనే వ్యక్తి కేసు పెట్టారు. తన ఫోన్ సంబంధించి ట్యాపింగ్ జరిగింది, అది హరీష్ రావు చేయించాడు అంటూ కేసు పెట్టారు. దానికి సంబంధించి హైకోర్టు ఆశ్రయించాడు హరీష్ రావు. గతంలో హైకోర్టులో ఆ పిటిషన్ క్వాష్ అయింది. దాని తర్వాత
రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సో ఆ కేసు సంబంధించి మాత్రం హరీష్ రావుకి సుప్రీంకోర్టులో రిలీఫ్ దొరికింది, ఊరట లభించింది. కానీ సిట్ సంబంధించి మెయిన్ ఫోన్ ట్యాపింగ్ కేసులో మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి నోటీసులు హరీష్ రావుకి ఇవ్వలేదు. ఫస్ట్ నోటీస్ అని చెప్పుకోవాలి. సిట్ ఏర్పాటైన తర్వాత ఫస్ట్ నోటీస్, అందులోనూ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒక మేజర్ డెవలప్మెంట్ గానే దీన్ని పరిగణించాలి. ఇప్పటి వరకు మాజీ ఎమ్మెల్యేలు ఇతరులకి సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు, విచారించారు, వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. కానీ హరీష్ రావు లాంటి ఒక మాజీ మంత్రి, ఒక స్టార్డమ్, ఒక డైనమిక్ లీడర్ గా బీఆర్ఎస్ లో పేరున్న హరీష్ రావు లాంటి వ్యక్తికి నోటీసులు ఇవ్వడం ఫస్ట్ టైం. సో దీని తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది కూడా కొంత మేరకు ఈ కేసు సంబంధించి ఆసక్తికరంగా మారింది. హరీష్ రావు తోటే ఈ నోటీసుల పరంపర ఆగుతుందా, లేకపోతే దాని తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు, లేకపోతే ఇంకా సిట్ దృష్టిలో ఎవరెవరిపై ఏదైతే ఆరోపణలు అభియోగాలు ఉన్నాయో వాళ్ళందరూ ముఖ్య నేతలందరూ కూడా నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తారు అనేది చూడాలి. సో సిట్ మాత్రం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో దూకుడు పెంచింది అనేది ఈ యొక్క మేజర్ డెవలప్మెంట్ తోటే చెప్పుకోవాలి. సో రేపు హరీష్ రావు 11 గంటలకి ఫోన్ ట్యాపింగ్ కేసులో తనకు సంబంధించిన ప్రమేయం అనుకోవచ్చు, తన రోల్ ఏంటి అనే దానిపైన పూర్తి స్థాయిలో అధికారులు ప్రశ్నించనున్నారు. ఆ స్టేట్మెంట్ ఎవరైతే ప్రైవేట్ వ్యక్తి ఇచ్చిన స్టేట్మెంట్ ఉందో ఆ స్టేట్మెంట్ బేస్ చేసుకొని అతడు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా రేపు హరీష్ రావుని కీలకమైన ప్రశ్నలు సిట్ అధికారులు అడిగే అవకాశం ఉంది. సో రేపు 11 గంటలకు విచారణకు వచ్చిన తర్వాత సుదీర్ఘంగా విచారణ చేసే అవకాశం ఉంది. విచారణ మొత్తం పూర్తయిపోయిన తర్వాత హరీష్ రావు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత సిట్ అధికారులు ఏ విధమైన డైరెక్షన్స్ ఇస్తారు, మళ్ళీ విచారణకి రావాలని చెప్తారా, లేకపోతే ఏ విధమైన పరిణామాలు ఉంటాయనేది మాత్రం రేపు చూడాల్సిన అవసరం ఉంది. మమతా. రైట్, థ్యాంక్ యూ అజయ్.